కుక్క పిల్ల అమ్మా, కుక్క పిల్ల కుక్కే, ఎందుకంటే కుక్కాకారంలో ఉంది కాబట్టి కుక్కే. కోడి పిల్ల కోడి, మనిషి కొడుకు మనిషి, రాజు కొడుకు రాజు. రైట్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన శ్రేష్టమైన నామం బట్టి మనందరి తరపున దేవదేవుని స్తుతిస్తూ ఈ చక్కటి శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు తెలుపుకుంటూ, వేదికను అలంకరించిన దైవ సేవకులకు క్రీస్తు పేర శుభములు వందనములు తెలుపుకుంటూ, ఈరోజు చక్కటి అంశాన్ని ఈ స్థానిక దైవజనులు మంచి టైటిల్ ద్వారా దేవుణ్ణి గణపరచటానికి, దేవుడు ఎవరు అని చెప్పటానికి, దేవుడు వారిపై చూపిన కృపకు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. కనుక ప్రపంచ మానవాళి తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, ముందు దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలండి? దేవుడు ఎవరో తెలుసుకోవాలి. దేవుడు ఎవరో తెలియకుండా చేసే బోధే కాదు. అందుకే దైవజనులు భగవాన్ దాస్ అన్న చక్కటి అంశాన్ని పెట్టాడు. దేవుళ్ళ నిర్మాణం ఎందుకు జరిగింది? మీరు ప్రారంభం నుంచి ఆలోచించగలిగితే, దేవుడు మనిషిని చేశాడు, కానీ మనిషి ఏం చేశాడంటే దేవుణ్ణి చేసుకున్నాడు. అసలు మనిషి దేవుణ్ణి చేయగలడా? ఒక్కసారి ఆలోచించండి. ఆయన ప్రజ్ఞ, ఆయన బలాతిశయము, ఆయన శౌర్యము, ఆయన బాహుబలము, ఆయన సర్వశక్తి మానవుడికి ఉందా? మానవుడు దేవుణ్ణి నిర్మించగలడా? మన అవయములో ఒకటి తెగిపోతేనే అతికించలేని పరిస్థితి. ఒక శరీరంలో అవయవం తెగిపోతే ఇంత టైం అని ఉంటుంది. ఆ టైం దాటిపోతే ఆ చెయ్యి పని చేయదు. ఒక సేవకుడికి చెయ్యి తెగిపోతే కొన్ని గంటల పరిధిలో తీసుకెళ్ళి చెయ్యిని అంటించండి అని అంటే అందులో ఉన్న కణాలు చచ్చిపోయాయండి, ఇప్పుడు మేము అతికిచ్చి ఆపరేషన్ చేసిన 2 ఏళ్ళు ఇలా కదులుతాయి తప్ప అందులో ప్రయోజనం ఏమి లేదండి అన్నప్పుడు ఆ సేవకుడు అంటున్నాడు, పనికిరాని చెయ్యి నాకు అవసరం లేదు, తీసేయండి అని అన్నాడు. కనుక ప్రతి మనిషి తండ్రి అయిన దేవుడు ఎవరో తెలియాలి. దేవుడు ఒక్కడే, మనల్ని కన్నవాడు దేవుడే. అందుకే మనందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనల్ని సృష్టించలేదా అంటాడు మలాకి 2:10. మనందరికీ తెలుసు. నిజంగా బైబిల్ చదివే ప్రతి సేవకుడండి మనుషుల మీద ఆధారపడి బైబిల్ నేర్చుకుంటున్నారండి. ఎంత దౌర్భాగ్యం చెప్పండి. ఇంతకీ తప్పు ఎవరిదయ్యా అని మనం ఆలోచిస్తే, మనకు నేర్పిన వాళ్ళు ఉన్నారు, వారికి నేర్పిన వాళ్ళు ఉన్నారు, వారికి నేర్పిన వాళ్ళు ఉన్నారు. ఇంతకీ తప్పు ఎవరిదంటే తలకు పిరికిడని చెప్పక తప్పదు. దేవుడు అనే పదాన్ని తీసేసి దేవుళ్ళు అనే స్థితికి క్రైస్తవులు కూడా దిగజారిపోయారు అంటే ఎంత దౌర్భాగ్యపు స్థితి. దేవుడు రోషంతో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు. ఆకాశమందే కానీ భూమి కింద నీళ్ళయందు భూమి మీదను ఏ రూపము చేసుకోకూడదు అని దేవుడు చెబితే, మనిషి ఈ రోజు మరొక మనిషి రూపాన్ని ఇచ్చి ఇదిగో ఇతడు దేవుడు అని చెబుతున్నాడు అని అంటే ఎంత తెలివి తక్కువాడండి, ఎంత తెలివి తక్కువాడు ఆలోచించండి. భాషా జ్ఞానము లేని జీవులు ఈరోజు మనం ఆశ్చర్యపోయే విధంగా ప్రవర్తిస్తుంటే, భాషా జ్ఞానము కలిగి దేవుని స్వరూపము, దేవుని పోలిక కలిగిన సాక్షాత్తు మనిషి మృగం కంటే హీనముగా ప్రవర్తిస్తున్నాడు అంటే దేవుడు ఎవరో తెలిసిందంటారా చెప్పండి? అసలు దేవుడు ఎవరు అని ఎవరు చెప్పాలి అని అంటే, భూమి మీద యావత్తు భూమి మీద కాపరముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషుని సృజించెను. ఆయన ఎవరో మీకు తెలుసు. ఎవరు అంటే ఆదాము గారు. ఏమండి, మీ తాతగారు ఎవరని అంటే పలానా అని చెప్తాం. మీ తాతగారు ఎవరని అంటే మరి మనం చెప్పలేం. 3వ తరం తాతగారి పేరు మనం చెప్పలేం. ఇలాగ మా నాన్న కన్నది వాళ్ళు ఎవరు, ఆ నాన్న కన్నది వాళ్ళు ఎవరు, ఆ నాన్న కన్నదని వెనక్కి వెళ్తే ఒకే ఒక్కడు యావత్ భూమి మీద కనపడతాడు, అతడే ఆదాము గారు. ఈ ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మన ఇంట్లో పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళు యవ్వన కాలంకి వచ్చేసరికి వాడికి సాటి అయిన సహాయం భార్య లేకపోతే మంచిది కాదు అనే పదం ఎవరికి వర్తించిందంటే తల్లిదండ్రులకే. ఎందుకు మంచిది కాదంటే దేవుని సంకల్పం. సాటి అయిన స్త్రీ కావాలి, వారి ద్వారా ఆయనకు పిల్లలు కావాలి. కనుక ఆదాముకు వివాహాన్ని చేశాడు. ఆమె ఎవరు అంటే జీవము గల ప్రతి వాడికి తల్లి అవ్వమ్మ.
వారు దాంపత్య జీవితాన్ని ఆస్వాదించారు. వారు పండు తినకముందే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అన్నాడు. తప్పు చేసిన తర్వాత దేవుడు ఏదేనులో నుంచి గెట్టివేసిన తర్వాత వారికి ఆదాము గారు అవ్వను కూడినప్పుడు వారికి సంతానం కలిగింది. ఆయన ఎవరో మీకు తెలుసు. ఎవరు అంటే కయ్యను గారు. ఇక్కడ కూడా సేవకులు చెబుతున్న మాటలు చూస్తే చాలా బాధ కలిగిందంటే, సర్పము మోసపుచ్చింది, సర్పము అవ్వను కూడింది అని దౌర్భాగ్యపు మాటలు మాట్లాడుతున్నాడు. జీవము గలవాడి ప్రతి వాడికి తల్లి అవ్వమైనప్పుడు నీ తల్లిని అవమానపరుచుకునే మాట ఎలా మాట్లాడగలుగుతున్నాడు అనిపిస్తుందండి. అరాకొరా జ్ఞానం, బైబిల్ తెలియకపోయినా సేవకుడుగా సెలామణి అవ్వాలని. ఈరోజు దేవుడు ఎవరో నువ్వు చదివి తెలుసుకొని చెప్పపోవటం వల్ల ప్రతి వాని మోకాలు యేసునామములో దేవుని ఎదుట వంగవలసిన వాడి మోకాలు మన మీదకి లేస్తుంది అంటే నీకు వాక్యం సరిగా తెలియలేదు అని చెప్పొచ్చు. దేవుడి గురించి చెబుతున్నప్పుడు అన్యులు చూడండి, వాళ్ళు దారిని వెళ్తున్నప్పుడు మన గుడి కనపడినా శిరస్సు వంచి నమస్కరిస్తారు. క్రైస్తవులకి ఈ జ్ఞానం ఉందా? ఈ చర్చిని దాటుకుంటే ఆ చర్చికి వెళ్తాడు, ఆ చర్చిని దాటుకుంటే ఈ చర్చికి వెళ్తారు. వాళ్ళని చూడండి, యేసు ప్రభువుని చూసినప్పుడు అమ్మో ఈయన కుమారుడు ప్రేమే ఎంతుంటే దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉంటాడు అన్న ఆలోచన. మందిరానికి రాగానే తల శిరస్సు వంచుతాడు. ప్రతి తల్లి తండ్రి దేవుడు ఎవరో పిల్లలకి చెప్పాలండి. చెప్పకపోతే ఎంత ప్రమాదం జరుగుతుందో ఈ రాత్రి మనం నేర్చుకుంటాం. ఇప్పుడు అవ్వమును కూడిన తర్వాత వారికి గర్భఫలాన్ని దేవుడిచ్చాడు. దేవుళ్ళ చెప్పండి. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు అని రాయబడితే ఈరోజు దౌర్భాగ్యం క్రైస్తవులు కూడా 2 దేవుళ్ళు 3 దేవుళ్ళని దుర్బోధలు వచ్చినప్పుడు యేసు క్రీస్తుకు తోడబుట్టినవాడు, స్వయాన తోడబుట్టినవాడు, అతను ఒక మాట రాశాడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. యూదా గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ప్రియులారా, మనందరకు కలిగేది రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు రాయవలసి వచ్చెను. దేని కొరకు పోరాడాలంటే బోధ కొరకు పోరాడాలి. బోధ కలుషితం అయిపోయింది. దేవుడు అనుకున్న బోధ ఈరోజు సమాజం చేయటం లేదు. తన పిల్లలు అనుకున్న వారే బోధను వక్రీకరిస్తూ చెప్పుకుంటున్నారు. అందుకే దేవుడు దేవునిగా మహిమపరచబడటం లేదు. దేవుడే అని నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని 66 పుస్తకాల్లో దేవుడు రాసిన 2 దేవుళ్ళని 3 దేవుళ్ళని దేవుడు మాటకు భిన్నంగా మాట్లాడుతూ ఈరోజు దేవునికి కోపం పుట్టిస్తున్న ఈ సమాజాన్ని చూసి దేవుడు ఎంత కోపపడుతుంటాడో ఒక్కసారి ఆలోచించండి. మరి బోధ కొరకు పోరాటం వద్దా? మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు రాయవలసి వచ్చును. ఏలయనగా ఎందుకు రాయవలసి వచ్చిందో తెలుసా? కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతుర తత్వమునకు దుర్నియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసు క్రీస్తును విసర్జించి ఉన్నారు. వారికి భక్తి లేదు అని అంటున్నాడండి. వారికి భక్తి లేదు, వారు భక్తిహీనులై అంటున్నాడు. చూడండి, ఎన్నో దుర్బోధలు. పౌలు గారు కూడా అదే మాట్లాడుతుంటాడు. దుర్బోధను ఖండించుము అంటున్నాడు. ఖండించి గద్దించి వాక్యమును ప్రకటించు. ఎందుకనగా ఏలయనగా ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నానో తెలుసా? జనులు హితబోధను సహించక, హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధండి, ఆరోగ్యకరమైన మందు ఇస్తే వద్దంటున్నారు. ఎందుకనగా వారు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటున్నారండి. ఈరోజు దుర్బోధను ఖండించు అంటున్నాడు. ఖండించగలుగుతున్నావా చెప్పండి? ఒక సేవకుడు దేవుని సంకల్పం అంతా తెలియజేయాలి. దేవుని సంకల్పం అంతయు నేనేమీ దాచుకొనలేదు అని అంటాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తొడేళ్ళు మీలో సంభవించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. ఎంత కఠినమైన మాటలు ఆలోచించండి. దేవుని కొరకు ఎవరు బ్రతుకుతున్నారు ఉన్నతంగా? కానీ అవ్వమంటున్నది, నేను ఎవరి దయ వలన నేను నీ కుమారుని సంపాదించుకున్నానో తెలుసా అని మాట్లాడుతుంది. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనిని కని, ఎవరి దయ అండి? యెహోవా దయ వలన నేను ఒక మనుషుని, మనిషి అన్నా నరుడన్నా ఒకటేనండి, పర్యాయ పదాలు. అవ్వమంటున్నది యెహోవా దయ వలన నేను ఒక మనుషుని అంటే ఆది దంపతులు చెబుతున్న దేవుడు ఎవరో తెలుసా? యెహోవాయే దేవుడు. బైబిల్లో అవతలోడు మాట్లాడకుండా దేవుడు వేసే కౌంటర్లు ఎలా ఉంటాయో తెలుసండి?
యేసు ప్రభు కూడా కౌంటర్లో మీరు ఆలోచించారా? దావీదు కుమారుడు అని అంటే యేసు ప్రభుకి దావీదు కుమారుడు అనిపించుకోవటం ఇష్టం లేదండి, ఎంచబడ్డాడు. మరి దావీదేమో ఆయన్ని ప్రభువు అంటున్నాడు కదా, మీరేంటి కుమారుడు అని అంటున్నారు అనేసరికి అందరూ సైలెంట్ అయిపోయారు. తెలుసండి, యేసు ప్రభు మాటలు ఎలా ఉంటాయంటే, మీరు దావీదు కుమారుడు అంటున్నారు కదా, మరి దావీదేంటి ఆయన ప్రభువు అంటున్నాడు? ఒక్కడు మాట్లాడలేదండి. కనుక ఒక మనుషుణ్ణి నేను సంపాదించుకున్నాను అంటుంది. ఎవరి దయ వల్ల అంటే దేవుడు దయ వల్ల. ఆది దంపతులు చెప్పిన దేవుడే దేవుడు. మళ్ళీ నువ్వు దేవుణ్ణి మార్చకూడదు. అందుకే దేవుళ్ళు నిర్మాణం అంటే మనం ఉండటానికి విల్లు కట్టుకున్నాం. మనకు దేవుణ్ణి నువ్వు చేసుకోవటం ఏంటంటే, నా చిన్నతనంలో ఒక పాట వినపడేది, దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా. ఏది రైట్? రెండు రైటే. దేవుడు మనిషిని చేశాడు, మనిషి కూడా ఏం చేశాడు? కానీ మనిషి దేవుని చేయగలడా? చేయలేడండి. ఇది మనసులో ఉండాలి. ఇందాకలా సహోదరుడు మంచి పాట పాడాడు, ఆ టైటిల్ కూడా చాలా బాగా నచ్చింది. నీకొక దేవుడు నాకొక దేవుడట. ఒక కుటుంబానికి తండ్రి ఒక్కడే కదండి ఉండేది. బాబు మీ డాడీ ఎవరంటే ఆయనేనండి మా నాన్న అంటాడు. ఏ తండ్రి ఏ పిల్లలు కూడా అండి తండ్రిని పేరు పెట్టి పిలవకూడదు తెలుసా? పాత నిబంధనలో దేవుణ్ణి యెహోవా అని దేవుడని ఆయనకు పేరుంది కనుక పిలిచారు. యేసుప్రభు వచ్చాక ఆయన కుమారుడు అంటున్నాడు, మన తండ్రిని దేవుణ్ణి మీరు పేరు పెట్టి పిలవకూడదు, ఆయన తండ్రి అని పిలవండి, అది గౌరవం. ఈరోజు సినిమాలు సీరియల్ చూసి తండ్రిని అంటున్నాడు ఒకడు. వీళ్ళు ఏదే నేను బతకలేడు, ఏంటి తండ్రిని వీడు వాడు, మీ ఆయన వచ్చాడు, ఏంటా పదాలు? అసలు తండ్రికి విలువ ఉందండి? సమాజం పాడైపోయిందండి. ఆది దంపతుల్లో వాళ్ళు దేవుడు ఎవరు అని అంటే యెహోవాయే దేవుడు. దేవుళ్ళలో యెహోవాయే దేవుడని తెలుసుకోండి. మనుషులంతా ఏం తెలుసుకోవాలండి? యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ నరుని కన్న తర్వాత వీళ్ళని ఆశీర్వదించాడు. 5వ అధ్యాయంకి వచ్చేసరికి ఒక చక్కటి మాట చెబుతున్నాడు చూడండి. ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనం. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగాను అతను చేసెను, మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించెను. వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించెను. ఏమంటే మనుషులందరికీ దేవుడు ఏ పేరు పెట్టాడు? నరులు అని పేరు పెట్టాడు. నరుడు అనేది పేరు, సాక్షాత్తు దేవుడే పెట్టిన పేరు. ఈ నరులను దేవుడు అనొచ్చా? నరుల్ని దేవుడు అనొచ్చా? చెప్పండి. ఇందాకలు ఏమన్నంటే, నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను. యేసుప్రభుని కూడా ఏమన్నారు తెలుసా? ఇదిగో ఈ మనుష్యుడు అంటున్నాడు. ఎవరట ఆయన? మనిషి కుమారుడు ఎవడని చెప్పుకునుచున్నారు అని అడిగాడు అతను ఫాలోవర్స్ని. అయ్యా ప్రవక్తల్లో ఒకడు అంటున్నారు, బాప్తీసు యోహాను అనుకుంటున్నారంటే అప్పటికి బాప్తీసు యోహాను చనిపోయాడు. బాప్తీసు యోహాను మృతుల్లో నుంచి లేచాడు అనుకుంటున్నారు అంటే, సరే లోకం ప్రవక్తల్లో ఒకడని బాప్తీసు యోహాను అని అనుకుంటున్నారు. లోకం మీరు ఆలోచించండి, దేవుడని యేసుప్రభుని ఎవరన్నా అన్నారా? ఒక్కడనలేదు. ఇప్పుడు సరే వాళ్ళు అలా అనుకుంటున్నారు, మీరు నన్ను ఫాలోవర్స్ కదా, నన్ను ఫాలో అవుతున్నారు, మీరేమనుకుంటున్నారు అన్నాడు. ఈ 12 మందిలో 11 మంది సైలెంట్గా ఉన్నారండి. ఇక్కడ నేను ఏదైనా ప్రశ్న అడిగాను అనుకోండి, తెలియని వాళ్ళు కూడా లేచి ఏది పడితే చెప్తారండి. ఎందుకు చెప్పరు? హేళన అయిపోతాడు అబద్ధం చెప్తే. తెలిసినోడు మాత్రం టక్కున లేతాడు. అతడు బాగా చదువుతున్నాడని మనం స్కూల్లో కూడా అర్థం చేసుకోవచ్చు. తెలియని వాళ్ళు కాముకుంటారు. ఈ 11 మందికి ఆయన మీద ఒక అవగాహన లేదు, కాముకున్నారు. 12వాడు మొదటివాడు పేతురు గారు లేచాడు. అయ్యా నీవు సజీవుడు అయినా దేవుడు అయ్యా అన్నాడా? దేవుడు అని చెప్పానా నేను? దేవుడు అని చెప్తే మీరు ఏమన్నారు? నన్ను వాక్యం అలా చెబుతుంటే నువ్వేంటయ్యా అలా మాట్లాడుతున్నావు అని అడగాలి కదండి. తప్పు చెప్తే 2 4 అయితే 2 6 అని చెప్పాను అనుకోండి, ఆయన పెద్దోడండి, ఆయన బాగా చదువుకున్నాడండి, ఆయన ప్రిన్సిపల్ అండి, ఆయన ఏది చెప్తే అదే రైట్ అంటారా? పసిపిల్లగాడు చెప్పినా 2 4, పెద్ద చదువుకున్నాడు చెప్పినా 2 4. పెద్ద చదువుకున్నాడు 2 6 అని చెప్పినా తప్పే, చిన్నోడు 2 4 అని చెప్పినా రైటే. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, సియోను బర్యోనా నువ్వు ధన్యుడవు అంటున్నాడు. సంతోషపడ్డాడండి. ఎందుకో తెలుసా? అపోస్తులైన పౌలు గారికి ఒక ఆశ ఉంటుంది. 12 మంది కదయా అపోస్తులు, నువ్వు అపోస్తులు అని చెప్పుకుంటావు ఏంటంటే తన పత్రికలన్నిటిలో రాస్తాడు, ఏ మనుషుని వలనైనను నేను అపోస్తుల తత్వం పొందక యేసుక్రీస్తు వలన నేను అపోస్తుల తత్వం పొందాను, వారు ఇశ్రాయేలులా నేను ఇశ్రాయేలుడని ఆయన మాట్లాడతాడు, రోషంతో మాట్లాడతాడు. ఆయనకున్న ఆశ ఏంటంటే నన్ను అపోస్తుడు అనాలి.
ఆ యేసు ప్రభు ఏర్పరచుకున్న వాళ్ళలో నేను ఒకరిని ఆయన తెలియాలి. వాళ్ళు 12 మంది అనుకుంటున్నారు, కానీ ఆయన నన్ను కూడా దేవుడు ఆయన కుమారుణ్ణి గణపరచడానికి నన్ను పిలిచాడని తెలియాలని ఆశపడాడు. యేసు ప్రభుకు ఒక ఆశ ఉంది. మీరు బైబిల్ అంతా చదివితే ఈ లోకమంతా నన్ను దేవుని కుమారుడని గుర్తించాలి. అది చేయటానికి ఎన్నో అద్భుతాలు కూడా దేవుడు చేయించాడు. ఆయన సిలువలో అంటున్నారు, వీడు దేవుని కుమారుడని చెప్పుకున్నాడు అని అంటున్నాడు. ఏం చెప్పుకున్నాడంటే సమాజానికి దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు ఆయన. కానీ ఈ లోకం ఏమంటుంది? ఇప్పుడున్న సమాజం. ఆ రోజు దేవుని కుమారుడు అన్న వాళ్ళు ఒప్పుకోలేదు కొంతమంది. ఈరోజు సమాజం 4 అడుగులు ముందుకేసి నువ్వు సాక్షాత్తు దేవుడు అయ్యా అంటుంది. నేను కొన్ని ప్రాంతాలు వెళ్తుంటే ఒక చర్చి మీద మహాదేవుడు యేసుక్రీస్తు అని ఉంది. ఇది ఎంత తప్పండి. నాకు అనిపించింది, ఈ సేవకుడు బైబిల్ చదవట్లేదా? ఒకవేళ అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళు దురద చెవులు గల వాళ్ళ? మహాదేవుడు అసలు దేవుడు అనే పదం నాకు తప్ప వాడొద్దు అన్నప్పుడు మళ్ళీ ఈయనకు వాడుతున్నారేంటి? చూపిస్తాను, మంచి మాటలు ఉంటాయి. వీడు దేవుని కుమారుడు అని చెప్పుకుంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? అమ్మో, దేవుడు కుమారుడేంటి? ఈరోజు కూడా చూడండి, ముస్లిం సహోదరులు దేవుడు కుమారుడేంటి వాళ్ళు ఒప్పుకోరు. అసలు దేవుడి కొడుకులు ఏంటి అంటారు. అంటే మానవునికి దేవునికి ఉన్న బంధం ఏంటో తెలియదు. దేవునికి అంబికకు ఉన్న బంధం తెలిసింది, కానీ వీళ్ళకి దేవునికి నరునికి ఉన్న బంధం తెలియలేదు. అది చెప్పడానికి యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభుని ఆయన మాట మనం పట్టుకుని వెళ్తే తప్పు పట్టే ధైర్యం ఎవరికన్నా ఉందా అని అడుగుతాను. నేను ధైర్యంగా చెబుతాను. నేను ఎందుకో తెలుసా? యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకుంటాడో వాడిలో దేవుడు ఉన్నాడు. దేవుడు నా పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు ఉన్నాడండి నాలో. నువ్వు ఒప్పుకున్నావా? నీలో ఉన్నాడు. ఆయనే అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు, నేను దేవుని కుమారుణ్ణి. నేను దేవుని కుమారుణ్ణని చెప్పినందుకు నన్ను దేవదూషణ చేయుచున్నారని మీరు ఎలా అనుచున్నారని ప్రశ్న వేశాడు. ఈరోజు కూడా లోకం చూడండి ఎంత అమాయకులు. కుక్క పిల్ల కుక్క ఏమా, కుక్క పిల్ల కుక్కే, ఎందుకంటే కుక్కాకారంలో ఉంది కాబట్టి కుక్కే. కోడి పిల్ల కోడి, మనిషి కొడుకు మనిషి, రాజు కొడుకు రాజు. రైట్ అండి, రాజు కొడుకు రాజు అవుతాడు. ఎందుకంటే రాజతత్వం ఎలా ఉంటుందంటే వారసుడే రాజు అవ్వాలి. యాజకత్వం అలా ఉండదు. నా కొడుకే సేవ చేయాలనేది యాజకత్వం కాదు. అది దేవుడు ఎవరిని సంఘంలో నిర్ణయిస్తే వాడే యాజకత్వం చేయాలి. మీరు రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తు, పరిశుద్ధ జనము అని అన్నాడు. ఇప్పుడు రాజు కొడుకు రాజు అవుతాడు. రైట్, ఎందుకో తెలుసా? ఈ రాజు చచ్చిపోతాడు, వీడు మనిషి కాబట్టి. మన దేవుడు చచ్చిపోతాడా? దేవుడికి చావుందా? దేవుడు చచ్చిపోతే కదా ఇతడు దేవుడు అవ్వటానికి. దేవుని కుమారుడు దేవుడు అనేవాడికి, ఈ పిచ్చి ప్రశ్న వేసేవాడికి నేను సవాలేమి అనకూడదండి. తప్పు గబుక్కుని వచ్చింది, క్షమించండి. నేను ఒక మాట వదులుతాను కౌంటర్గా. ఎమ్మెల్యే గారు కొడుకు వచ్చిండు. వచ్చిన ఆయన ఎవరయ్యా అంటే ఎమ్మెల్యే గారు కొడుకు అండి అంటాం. ఎమ్మెల్యే కొడుకుని ఎమ్మెల్యే అనొచ్చా? అనొచ్చమ్మా? ఎందుకు అనకూడదు? రాజు కొడుకు రాజు అయినప్పుడు, దేవుడు కొడుకు దేవుడు అయినప్పుడు ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే ఎందుకు అవడం? ప్రజలు ఒప్పుకోరు, ఈ ఎమ్మెల్యే ఒప్పుకోడు. ఈ ఎమ్మెల్యే నియోజకవర్గానికే కాదు, ఇలా కుటుంబంలో కూడా ఎమ్మెల్యే. జగన్ గారి తల్లి ఉంది, ఏ పథకాలు రావాలన్నా నా కొడుకే కంటే కుదరదు, నేను సంతకం పెడితేనే తల్లికైనా పథకాలు అవుతాయి. ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే కానప్పుడు, ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అనే పిలవలేనప్పుడు దేవుని కొడుకుని దేవుడైనా ఎలా అంటావు? నేను రోషము గలగ దేవుడిని, నాకు ముందే దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉండకూడదు, లేడు అని చెబుతున్నాడు దేవుడు. ఇప్పుడు దేవుని మాటను ధిక్కరించి నువ్వు ముందుకేయటానికి నీకెంత ధైర్యం అని నేను అడుగుతున్నాను. నువ్వు రాయబడిన గ్రంథంలో కొన్ని పలుకులు తీసేస్తావా? నీకు ఇష్టం వచ్చి నీకు కలుపుకుంటావా? లేదా నీకు బోధించిన వాడిని సరి చేస్తావా? నువ్వే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ఆదాము అవ్వల గర్భవాసంలో పుట్టిన వాళ్ళని ఏమన్నాడంటే వారికి నరులు అని పేరు పెట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా భూమి మీదకి రావాలి. తన సొంత కుమారుడు వచ్చాడు, దేవుడు రాలేదు. ప్రతి ఒక్కడు నేర్చుకోవాలి, దేవుడు భూమి మీదకి రాలేదు. ఒకవేళ దేవుడే భూమి మీదకి శరీరధారిగా వచ్చాడని ఎవడైనా అంటే ఒకటే మాట చూపిస్తాను, సొలొమోను రాసిన మాట తప్పవుద్ది. సొలొమోను గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించిన మాట. బైబిల్ అంతా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది. రాయబడిన వ్యక్తులు మనుషులే అయినా రాయించింది దేవుడు అన్న సంగతి మర్చిపోవాలి. ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలి. ఆయా వ్యక్తులు ఆయా ప్రాంతాల నుంచి, ఆయా దేశాల నుంచి రాసిన బైబిల్ అంతా క్రమంగా ఉందంటే ప్రేరేపించింది పరిశుద్ధాత్ముడు, రాయించింది దేవుడు, రాసింది మనిషి. మా తాత పేరే నాకు తెలియనప్పుడు ఎప్పుడో పుట్టిన ఆదాము గారి పేరు 5 పంచకాండాలు రాసిన మోషే గారికి ఎలా తెలుసు? మన పితరుల పేరు ఎలా తెలుసు? మన పితరుల చరిత్ర ఎలా తెలుసు? దేవుడు ఎలా తెలుసు అని అంటే ప్రేరేపించింది పరిశుద్ధాత్ముడు, రాయించింది దేవుడు అని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలి.
తల్లి గర్భం నుంచి సాక్షాత్తు యేసుక్రీస్తే ఈ భూమి మీదకి రావాలంటే తల్లి గర్భం అవసరం. ఎందుకంటే ఈ మనిషికి మానవ ఆకారాన్ని నేర్పించేది తల్లి గర్భం. ఆ గర్భంలోకి సాక్షాత్తు పైనుండి వచ్చినవాడు, తండ్రుల గర్భాలలో నుంచి వచ్చింది మనిషి అయితే పరమ నుండి వచ్చినవాడు, పైనుండి వచ్చేవాడు అన్నాడు. అందుకే పైనుండి వచ్చిన యేసుక్రీస్తు కూడా ఈ శరీరం రావాలంటే తల్లి గర్భం అవసరం. కనుక యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లి గర్భంలో నుంచి వచ్చిన ప్రతి వాడికి దేవుడు ఏ పేరు పెట్టాడంటే నరుడు అని పేరు పెట్టాడు. ఇప్పుడు దీనికి భిన్నంగా అపోస్తుడు పౌలు రాశాడంటే పౌలు చేసిన బోధ తప్పు అవుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ యేసుక్రీస్తుని ఏమని మాట్లాడుతున్నాడు ఒక్కసారి చూడండి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తేసను దేవుడు అన్నావా అంటే బైబిల్ ఊరుకుంటుందా? బైబిల్లో నుంచి నేను కలిపినట్టు కాదా? కనీస జ్ఞానం లేకుండా బోధ చేస్తున్నాడు. ఆయన ఎవరు అంటే నరుడు అని రాస్తున్నాడు. ఏం పౌలుకు తెలియదా? యేసుక్రీస్తు చేత పట్టబడ్డ పౌలుకు తెలియదా? పౌలు చేత దేవుడు విశేషమైన జ్ఞానము, విశేషమైన మహత్కార్యాలు చేసిన దేవుడికి తెలియదా? యేసుప్రభు ఎవరనేది? నా మహిమను, నా ఘనతను నేను ఎవరికి ఇవ్వనన్నాడు దేవుడు. అది దేవుడు అంటే. ఇప్పుడు ఈ దేవుడి గురించి మన పిల్లలకు మనం చెప్పలేదనుకోండి, సమాజం ఇంకా భయంకరంగా పాడైపోద్దండి. ఆనాడు ఆది దంపతులు చెప్పారు తన పిల్లలకి ఎవరంటే దేవుడు యెహోవాయే అని చెప్పాడు. ఇశ్రాయేలీయులకు ఎన్నో కార్యాలు చేశాడండి. వాళ్ళు బానిసత్వంలో నలిగిపోతున్నప్పుడు, బానిసలుగా ఉన్నప్పుడు, మమ్మల్ని ఈ బానిసత్వం నుంచి రక్షించగల దేవుడికి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు 430 సంవత్సరాలు మగ్గిపోతూ వాళ్ళ మొరాలకించిన దేవుడు మోషేని పుట్టించి పంపించాడు. అయ్యా, నువ్వు వాళ్ళ దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నావు, నిన్ను పంపిన వాడు పేరేంటి అని వాళ్ళు అడిగితే నేను వాళ్ళతో ఏం చెప్పాలయ్యా అని దేవుణ్ణి మోషే అడిగినప్పుడు మోషేతో అంటున్నాడు, నేను ఉన్నవాడను అని అంటున్నాడు. ఎవరట దేవుడు? ఉన్నవాడను అని చెప్తున్నాడు. దేవుడు వారిని బయటికి తీసుకొచ్చి వారికి ఎంత పెట్టుబడి పెట్టాడండి. ఇక్కడ సభలు పెట్టామనుకోండి, 500 మంది పగులు వస్తే వాటర్ క్యాన్లు సరిపోవట్లేదండి ఎండాకాలం. మనం ఇంత టార్గెట్ అనుకుంటాం, టార్గెట్ని మించితే ఇక నీళ్ళు లేవండి అంటాం. దేవుడు అలా అన్నాడండి వాళ్ళని. 6 లక్షల మంది కాల్బలాన్ని ఎలా పోషించాడో తెలుసా? బట్టలు మాయలేదు, చెప్పులు అరగలేదు, కాళ్ళకు వాపు రాలేదు. రాత్రిపూట దీపస్తంభాన్ని, పగలపూట మేఘస్తంభాన్ని పెట్టి ఇశ్రాయేలీయులను కంటికి రెప్పలా కాపాడుకున్న దేవుణ్ణి మర్చిపోయారండి వాళ్ళు దేవుణ్ణి మరిచిపోయారు. అందుకే నేను ఎప్పుడు అంటాను, ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ గురించి ఎందుకంటే వాళ్ళు పెద్ద గజనీలు అండి అంటాను. గజనీ అంటే తెలుసండి మీకు? కాసేపుట్లోనే మర్చిపోతాడు. మళ్ళీ అతను చూసుకోవాలంటే ఫోటో చూసి ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళాలి. ఇదన్నా నయం. ఈ గజనీలు ఎలాంటి వాళ్ళు అంటే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలన్నీ కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం మీరు చదువుకుంటుంటే అలిసిపోతామండి వాళ్ళ పట్ల చేసిన కార్యాలు. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? మరిచిపోయారండి. మనం ఇంకా చేసే దౌర్భాగ్యం ఏందో తెలుసా? వాళ్ళన్నా దేవుళ్ళు అనే పదం వాడారు, మనం ఏకంగా దేవుళ్ళు అనే పదం వాడుతున్నారు. దేవుడికి ఎంత కోపం వచ్చిందో తెలుసా? ఇప్పుడు నరుడుగా భూమి మీదకి వచ్చిన యేసు ప్రభు కూడా దేవుడు అన్నాడా? ఎందుకంటే మనం ఆయనే దేవుడు అంటున్నాం కదా. 99 మంది దేవుడని ఒకడు దేవుడు కాదంటున్నప్పుడు ఈ 90 మంది బలమే గెలుస్తుందండి. ఎందుకంటే లోకం యేసుప్రభు మాట లేదు. నేను సత్యాన్ని, నా మాట నమ్మరు. బలం తక్కువ ఉంది. మరి ఏం చేద్దాం? సత్యాన్ని నమ్ముతారా? సత్యమునకు చెవిక, నేను సత్యాన్ని, మీరు నా మాట నమ్మరు అన్నాడు ఇశ్రాయేలు. సత్యం ఎవడు నమ్మడు. సత్యం చెప్తే 100 ప్రశ్నలు వేస్తారు, అబద్ధం చెప్పిన వాడికి ఒక్క ప్రశ్న కూడా వేయడండి. భలే ఆశ్చర్యం వేస్తుంటుంది. నేను ఎంత సత్యం చెబుతూ ఉన్నట్టు ఇన్ని రెఫరెన్స్లు చెప్తున్నాను, వాడు రెఫరెన్సే చెప్పట్లేదు. అతని మాట ఎందుకు నమ్ముతున్నాడంటే యేసుప్రభు అంటున్నాడు, నన్ను ఈ లోకం ఎరగలేదు కనుక మిమ్మును కూడా ఎరగదు, దీనికి ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు అన్నాడు. వారు మన సంబంధులు అయితే మనతో కూడా ఉందరు, వారు మన సంబంధులు కాదు గనుక వారు ప్రత్యేకింపబడిన వారు. వాత వేయబడిన మనస్సాక్షి ఉన్నవాడికి ఏం చెప్తామంటే చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన చెబుతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో ఒక మాట చూద్దాం. దానికి ముందు ఇశ్రాయేలీయులు నమ్మలేదు కదా, అది చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 6-7 వచనాలు 10వ వచనం చదువుతామండి. యెహోషువ జనులను వెళ్ళనప్పినప్పుడు ఇశ్రాయేలీయులు దేశమును స్వాధీనపరచుకొనుటకు సమస్వాస్థ్యములకు పోయిరి. యెహోషువ దినములన్నిటను, యెహోషువ తర్వాత ఇంకనూ బతికిన పెద్దల దినములన్నిటిను, అదండి సంగతి. యెహోషువ గారి కాలం వరకు చక్కగా ఉన్న పెద్దలంతా యెహోవాను అనుసరించుతూనే వచ్చిరి. ఇప్పుడు 10వ వచనంకి వచ్చేసరికి చూడండి ఎలా ఉందో. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల పట్ల
చేసిన కార్యములనైనను. అదండి సంగతి. దేవుని ఎరిగారా చెప్పండి? మన పిల్లలకి మన క్రైస్తవులే కూర్చోబెట్టి పొద్దుగూకులు స్కూల్కి వెళ్ళి సాయంత్రం పూట ఇంటికి వస్తే మళ్ళీ బండెడు పుస్తకాలు వాడి వీపు మీద వేసి 1-2 తరగతులకి ఎన్ని బుక్కులు ఎందుకండి? కాలేజీ చదివాడు బరువులు మోయగలిగినాడు, ఒక్క బుక్ తీసుకొని పోతే ఈడు వయసు ఎంత అండి పాపం, మొయ్యలేని బరువు పెట్టి మళ్ళీ ట్యూషన్కి పంపిస్తారు. ట్యూషన్కి పోయి వచ్చిన తర్వాత 8ంటికి వచ్చినోడు ఏముంటుందండి? స్నానం చేసి మొదట తింటే నిద్ర వచ్చింది. ఇక దేవుడి గురించి ఏం చెప్పుద్ది చెప్పండి? ఒకవేళ ఖాళీగా ఉన్న పిల్లలకేం సెల్ ఫోన్ ఎత్తున్నారు, ఆడుకుంటారా అంటున్నాడు. సెల్ ఫోన్ పిల్లలకి ఇవ్వచ్చండి చెప్పండి? సెల్ ఫోన్లకి పెద్దల కంటే పిల్లలే ఎక్కువ చూస్తున్నారు. వైద్యులు అంటున్నారు, బాబు 5 సంవత్సరాలు అలాగే అప్పుడప్పుడు చూసినా వాడి మెదడు కుళ్ళిపోద్ది అంటున్నారు. ఇలా చూడటం వల్ల మెడలో ఉన్న నరాలన్నీ దెబ్బతింటాయి. ముందు ఎఫెక్ట్ దేనికి వస్తుందంటే కళ్ళకు వస్తుంది. సెల్ ఫోన్లో ఉన్నది ఆమో ఎల్ఈడి లైట్స్. ఈ ఎల్ఈడి లైట్స్కి వెళ్ళే మనం చూడలేం. దీనికంటే పవర్ఫుల్ ఏంటంటే సెల్ ఫోన్. ఈ లైటింగ్ కళ్ళ మీద ప్రభావం చూపటం వల్ల కంటిలో ఉన్న రెటీనా దెబ్బతింటది. యవ్వన కాలంకి వచ్చేసరికి బైబుల్ కూడా చదవలేడండి. చూశాడా దుష్టుడు చిన్ననాటి నుంచి ఏది చెప్తున్నాడు దేవుడు? అందుకే ఇశ్రాయేలీయులకు, నీ పిల్లలకు నీ ఇంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవ నడిచినప్పుడు నీ కన్నుల నడుమ భాషికములుగా నీ చేతికి సూచనగా నా మాటలు ఉండాలి మోషే అని చెప్తే ఆనాడు సమాజం నేర్పించలేకపోయిందండి. దేవుణ్ణి ఎరుగనే తరం వచ్చిందండి. అందుకేనండి ఎంతమంది దేవుళ్ళు తెలిసారు మనకి. దేవుడు అనే పదం కరుమరుగైపోతుందండి క్రైస్తవంలో కూడా. యేసు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఏంటండి ఈ పదాలు? జీవించుచున్నానన్న పేరు మాత్రమే ఉంది కానీ నువ్వు మృతుడివే అన్నట్టుగా ఈరోజు క్రైస్తవం బ్రతుకుతుంది. ప్రతి వాడు మోకాళ్ళు మన మీద ఎందుకు లేస్తున్నానంటే నిజ దేవుణ్ణి చెప్పకుండా నువ్వు కుమారుని దేవుణ్ణి చేస్తున్నావు. ఆ విదేశీ దేవుడు మాకు వద్దంటున్నారు వాళ్ళు. పైగా ఈ దేవుడికి దగ్గరకు వస్తే నీ మనస్సు మార్చుకోవాలని చెప్పాల్సింది పోయి నీ ఒంటి మీద ఉన్న వేషధారణ మార్చాలని తెల్ల సీర కడుతున్నారు, గాజులు తీస్తున్నారు, బొట్టు తీస్తున్నారు. అప్పుడు అన్ని ప్రపంచానికి కోపం వచ్చిందండి. వారి కోపం పుట్టించింది నువ్వు కదా. నీ మనస్సు మారాలా లేదా నీ వేషధారణ మారాలా? ఇప్పుడు వీళ్ళకి క్రైస్తవులకి అన్నిల్లో నుంచి క్రైస్తవులకి ఏం వేస్తున్నాడని తెలుసండి? వైట్ డ్రెస్ వేస్తాడండి. అంటే వైట్ డ్రెస్ వేసినోడే పరిశుద్ధుడా? వైట్ డ్రెస్సు వేయనోడు అపరిశుద్ధుడా? అలాగైతే ఫ్యాక్షనిజంని రాజకీయ నాయకులు చూడండి, వైట్ అండ్ వైట్ వేస్తున్నారు, వాళ్ళు పరిశుద్ధులా? నీ హృదయాంతరంగం బాగోవాలా? నీ పై రూపం బాగుండాలా? ఒక యవ్వన స్త్రీ వైట్ బట్టలు వేసుకొని చర్చికి వెళ్తుందండి. ఇంట్లో నుంచి అన్నిలు వచ్చి అబ్బా పొద్దున్నే భలే పని అయింది అని గబగబ ఇంట్లో పోతున్నారు. ఏంటండి అన్న, పొద్దున్నే ముండమోపురాలు మాకు ఎదురు పడ్డది బాబా అన్నారు. ఏమంటే ఇంకా ఆమెకు పెళ్ళే కాలేదండి, వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు ఏదో డ్రెస్ కోడ్ సెలెక్ట్ చేసుకున్నారండి, మీరు అనుకున్న వాళ్ళు ఏం కాదులే అంటున్నారు. అవునా, ఈ చిన్న వయసులో భర్త పోయాడు అనుకుంటున్నాం బాబు. అసలు మేము ప్రభుని ఎందుకు నమ్మట్లేదో తెలుసా బాబు? ఇవన్నీ తీసి మమ్మల్ని కూడా ఈ డ్రెస్ వేపిస్తారని. మన దేశంలో ఒక సంప్రదాయం ఉంది, మన దేశ చట్టాన్ని గౌరవించాలి, దానికంటే ముఖ్యంగా దేవుని చట్టాన్ని గౌరవించాలి. ఆయన ఈ బొట్టు దీవనట్లా, ఈ బొట్టు వెనకాలన్న నీ తలంపులను మార్చుకో అంటున్నాడు. నీ దుష్క్రియలు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతాయి కానీ అవి మార్చుకో అంటున్నాడు. నీ చేతులు గాజులు తీయనట్లేదు, ఈ చేతి క్రియలు బాగుండాలి అని చెబుతున్నాడు. నీ పాదాలు పాపము చేయుటకు పరుగులు తీస్తున్నా అవి నాకు హేయం అంటున్నాడు. ఈ పాదాలు బైబిల్ పట్టుకొని సువార్త కొరకే వెళ్ళాలి అని కోరుకుంటున్నాడు. ఇవి చెప్పవయ్యా. పూలు ఉన్నాయి, పూలు పెట్టుకోవద్దంటారండి. ఇందులోనే కొంతమంది పూలు పెట్టుకుంటారు, ఆర్షేమోలు పూలు పెట్టుకుంటారు, కొంతమంది ఉంటారు. ఈ ప్రైవేటు బోధకులు వచ్చారండి. ఈ ప్రైవేటు బోధకులకు అసలు ఏం తెలియదండి. నన్ను అడిగితే పువ్వు ఇచ్చాడు, పువ్వు గురించి పాఠం చెప్తున్నాడు. నీ బ్రతుకు ఎలా ఉండాలి తెలుసా? నీ బ్రతుకే ఓ పరిమళ వాసనగా ఉండాలని పువ్వులు ఇచ్చాడు. ఒక్క రోజులో వాడిపోయే ఆ పువ్వు ఎంతమంది స్త్రీలను ఆకర్షిస్తున్నప్పుడు వాళ్ళ ఆకర్షణ ఈ పువ్వుకు పడిపోయారు. ఈ పువ్వు అంటే స్త్రీలకు ఇష్టమని భర్తే వస్తువు మోర మల్లెపూలు తెచ్చుకుంటాడండి. భర్త పువ్వులు తెచ్చినప్పుడు భార్య ఎంత సంతోషపడేది ఆలోచించండి. మన భర్త అయిన యేసుక్రీస్తు కూడా అంటున్నాడు, ఆ పువ్వు వలె నీ జీవితం ఉండాలి, నువ్వున్న ఈ కొద్ది రోజులు పరిమళాన్ని వెదజల్లాలి అంటున్నాడు. మేము క్రీస్తుకు సువాసన అయి ఉన్నాము. మరి క్రీస్తు ఎవరికి సువాసన అయి ఉన్నాడు అని చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాను. ఎవరికి అప్పగించుకున్నాడు? దేవునికి. యేసు ప్రభువే నాకు దేవుడు ఉన్నాడు, నాకు తండ్రి ఉన్నాడు అంటే నువ్వు ఆయన దేవుడు అంటావేంటి? ఏమంటే సంఘస్థులు చెప్పేవాడు శాదస్తుడైతే వినేవాడు వివరం గల్లోడు కావాలని సమాజం అంటుంది. అయ్యా దేవుడు ఆయనని ఆది కాండం నుంచి నేను తప్ప వేరొకడు ఉండన్నప్పుడు, యేసు ప్రభువే నాకు దేవుడు అన్నప్పుడు మరి నువ్వేంటయ్యా ఈయన దేవుడు అంటున్నాను ఒక్కడు అడుగుతున్నాడండి. మన కళ్ళ ముందు గొడవ జరుగుతుందండి, వాళ్ళు కొట్టుకుంటారు, ఒకడు చనిపోయాడు,
కళ్ళతో చూసిన వాళ్ళ దగ్గరికి వచ్చి అమ్మా ఇక్కడ ఏం జరిగిందో నువ్వు చూసావంట, సాక్ష్యం చెబుతావు అంటే చెప్తారండి? చెప్పరండి. ఈ గొడవ అంతా నాకెందుకని అలాగెళ్ళిపోతుందండి గుడ్డిగా సమాజం. అర్థమవుతుందా? సత్యం తెలిసినా ఆ రోజు కూడా యేసు ప్రభుకి ఎవ్వరూ సాక్ష్యంగా నిలబడలేదు. ఆయన మీద ఎన్నో నేరాపణలు చేసి ఆయనకు శిక్ష విధించే ముందు ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు, పరమాత్ముని కుమారుడవు నీవేనా అని అడిగాడు. పరమాత్ముడు నువ్వేనా అన్నాడా? పరమాత్ముని కుమారుడవు నీవేనా అన్నప్పుడు నువ్వు అన్నట్టు నేనే అన్నాడండి. అప్పుడు ప్రధాన యాజకుడు బట్టలు చించుకున్నాడండి. అసలు ప్రధాన యాజకుడు బట్టలు చించుకోవచ్చా? లేవికాండంలో ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొనకూడదు అంటే తన ప్రధానత్వం పోయింది. యేసుక్రీస్తే ప్రధాన యాజకుడుగా తన పరిశుద్ధమైన రక్తంతో ఆ పరిశుద్ధ పట్టణం, పరిశుద్ధమైన ఆ పరలోకానికి వెళ్ళిపోయాడండి. అంటే సత్యం చెబితే ఎవడు నమ్మడు. నువ్వన్నట్టు నేను పరమాత్ముని కుమారుణ్ణి అని అన్నాడు. కనుక బైబిల్లో ఏదైతే ఉందో మనం అదే నమ్మాలి. ఒక మాట చూపిస్తాను. మార్కు సువార్త 12వ అధ్యాయం 29-30 వచనాలు చూద్దామండి. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము. ఇక్కడ మీరు చదివేటప్పుడు గమనిస్తారండి, మీ దేవుడైన ప్రభు అంటున్నాడా, మన దేవుడైన ప్రభు అంటున్నాడా, బహువచనం వాడుతున్నాడా, ఏకవచనం వాడుతున్నాడా? ఆలోచించండి. ఏ వచనం వాడుతున్నాడు ఆయన? పౌలు అంటాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడేంత వరకు అని అంటదండి. మన యందు అన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ పౌల్లోకి క్రీస్తు స్వరూపం వచ్చింది. వచ్చినప్పుడు మన అని బహువచనం వాడాల్సిన పని లేదు. మీరు చదువుకోండి కావాలంటే. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడు అద్వితీయ ప్రభువు, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు అని అంటున్నాడు. మన దేవుడు అంటే యేసు ప్రభువు కూడా దేవుడు. ఇప్పుడు మన దేవుడు అని చెప్పేసి నేను కూడా దేవుణ్ణి అన్నాడు అనుకోండి, ఈ అనేవాడు ఏమవుతాడు తెలుసా? అబద్ధికుడు అవుతాడు. లేదు ఆయన మాట మేము నమ్ముతామంటే దేవుడు అబద్ధికుడు అవుతాడు. ఆయన గురించి చెప్పిన తన కుమారుణ్ణి అబద్ధికుడు చేసిన వాడు అవుతావు. ఎవరిని నమ్ముతావు చెప్పండి? నన్ను ఎవరన్నా సేవకులు వచ్చి యేసు దేవుడు అనుకున్న వాళ్ళనే ఇక్కడ నిలబెట్టి 3 వచనాలతో ఇతను ఎంత అమాయకుడో నిరూపిస్తానండి మీ అందరి ముందే. యేసు ప్రభు దేవుడని వస్తే 3 వచనాలతో ఇక్కడ నిలబెట్టించి మీ అందరి ముందు ఏమీ తెలియని వాడు, ఇతను వచ్చి అమాయకుడు అని అతని ఫాలోవర్స్ కూడా అతను విడిచిపెట్టేటట్టు చెప్పగలుగుతాను. ఎందుకో తెలుసా? దేవుని ఆత్మ, దేవుడు మనలో ఉన్నాడు కనుక బైబిల్ చదివే విధానం నేర్చుకోవాలని చెప్తున్నాను. మగ్దలేనే మరి వచ్చిందండి. ఆనాటి స్త్రీల ప్రపంచం యేసు ప్రభుని అమితంగా ప్రేమించిందండి. నాకు మగ్దలేనే మరియను చూస్తే ఒక స్త్రీ ప్రభువుని ఎంత ప్రేమించిందా అనిపించిందండి. ఆయన వచ్చేసరికి ఒక తోటమాలి అటు తిరిగి పని చేసుకుంటూ ఉంటాడు, నిలబడి ఉన్నాడు. అయ్యా, ఆయన తోటమాలి, అయ్యా నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు, నువ్వు చూస్తే నాకు చెప్పవా, నా ప్రభువుని ఎత్తుకొని పోతానంటుంది. ఒక పురుషుణ్ణి స్త్రీ ఎంత ప్రేమించింది! ఎందుకే యేసు ప్రభువుని చూస్తే అమితంగా ప్రేమించాలి. నేను ఎత్తుకొని పోతాను అంటుంది. అని అనగానే ఆయన ఇలా తిరిగి చూస్తాడు. చూస్తే గుర్తుపట్టింది, రబ్బూని అంది, అంటే బోధకుడా అని అంది. ఆమె వచ్చి ప్రభు అని ముట్టుకోకపోతే, అమ్మా నన్ను ముట్టుకొనవద్దు, ఇంకా నేను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, నీ తండ్రియు నా తండ్రియు నీ దేవుడును నా దేవుడునైనా దేవుని యొద్దకు నేను ఎక్కిపోలేదమ్మా, నా సహోదరుల యొద్దకు వెళ్ళి నేను తిరిగి లేచానని చెప్పాను. ఇప్పుడు ఈ 12 మంది శిష్యులు ఏమంటున్నాడు చెప్పండి? సహోదరులు అంటున్నాడు. దేవుణ్ణేమో తండ్రి అంటున్నాడు, మళ్ళీ దేవుడు అంటున్నాడు. సిలువలో నా దేవా నా దేవా నా చేయి ఎలా ఇడిచితివని ఏడుతున్నాడు. సిలువలోనే ఆయన చనిపోతూ నా దేవుడా అంటున్నప్పుడు ఆయన నువ్వు ఎలా అంటున్నావయ్యా దేవుడు? ఆయన ఆజ్ఞను మీరిన వాడివి కదా. యేసు ప్రభు చెప్పంది చెబుతున్నారండి, అది బాధ. మేము కూడా అందుకే చెప్పుకొని వెళ్ళిపోవటమే. ఎందుకంటే నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. నమ్మిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి మీరు ఈ రాజ్య సువార్తను సకల జనులకు సాక్ష్యార్థమై ప్రకటించండి. అప్పుడు అంతం వచ్చింది. సాక్ష్యం మీరు కూర్చున్నారు, ప్రకృతి వింటుంది, ఈ దేవదూతల సమూహం అంతా ఈ చెప్పిన మాటలు వింటుంది. నువ్వు మనసు మార్చుకొని ఈ రోజు నుంచి బైబిల్ మీద ఆధారపడి బైబిల్ చదివితే దేవుడు నిన్ను రక్షించుకుంటాడు. లేదు నేను మనుషుల మీద ఆధారపడతాను అని అంటే నువ్వు మోసపోతావు. వినువారు మట్టుకై ఉండి నిన్ను నువ్వే మోసపుచ్చుకుంటున్నావు. నా కొడుకు నేను ఒకరి కింద డిగ్రీలు చేసినాగా, నేను గబుక్కుని అన్నానండి, వాడు 5 సంవత్సరాలు బైబిల్ కంటిన్యూషన్గా చదివాడు, 4 లక్షలు ఖర్చు అయింది. వాడు ఒక మాట అన్నాడండి. ఆడు డిగ్రీ పూర్తి చేసుకొని వచ్చి నేను సేవ చేస్తుంటే వచ్చాడు. 2018లో వింటున్నాడు. నేను నాకు బోధించిన వాళ్ళ ప్రకారం మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు
చాలా గొప్పవాడు అన్నాడు. వాడు నన్ను డైరెక్ట్గా అడగకుండా పోస్ట్ పెట్టిండు. అది సంఘ పెద్ద విని, మీ అబ్బాయి యేసుప్రభునే దేవుడు కాదు అంటున్నాడంటే, నేను వెళ్ళి ఏంట్రా యేసుప్రభుని దేవుడు కాదు అంటున్నావు అంటే, నేను అంటలేదు, బైబిల్ అంటుంది, దేవుడు ఒక్కడే అంటుంది, నువ్వు ఏం నేర్చుకున్నావు, ఏం చదువుతున్నావు, బైబిల్ అంతా ఒక్కడే దేవుడు అయితే నువ్వు అలా ఎందుకు చదువుతున్నావు అంటే, నేను తండ్రిగా వాడిని ఏమనొచ్చో తెలుసా, నువ్వెవడోరా నాకు చెప్పడానికి, నువ్వు నాకు చెప్పుడు గడువు అయినవని నేను అనొచ్చు. కానీ దేవుడు ఊరుకోడండి, దేవుడు కఠినంగా శిక్షిస్తాడు. అప్పుడు నేను ఆలోచించి, ఈ ఎవరి మీద అయితే ఆధారపడ్డానో వీళ్ళందరినీ పక్కన పెట్టి, అది మాట్లాడిన కొద్ది రోజులకి, ఓ 10-15 రోజులు కరోనా టైం అయితే, కరోనా టైం అంతా బైబిల్ చదివానండి. ఆ కరోనా టైంలో ప్రతి ఒక్క విశ్వాసి వచ్చి, అయ్యా నువ్వేం తింటున్నావు దైవజనుడు అని చెప్పేసి సహాయం చేసిపోయారు. ఎందుకు చేశారంటే, నేను బైబిల్ చదవటం మొదలుపెట్టాను. ఆ రోజు నుంచి నేను యేసు దేవుని కుమారుడే అని ఉంది, బైబిల్లో ఉన్నది చెప్పాలి, ఒక పళ్ళు తీయొద్దు కలపొద్దు అన్నందుకు సంఘంలో 20 మందిని ఎగిరిపోయారండి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా, విశ్వాస భ్రష్టులై ఓడబద్దలైన వారి వల్లే నా కళ్ళ ముందే కనపడుతున్నారు. నా ఎమ్మటి వచ్చిన 20 మంది స్థితి ఎలా ఉందో తెలుసా, కుటుంబాల పరంగా, ఆత్మీయ పరంగా బెంగళూరు, కర్నూలు, హైదరాబాదు, మళ్ళీ ఇక్కడ విశాఖపట్నం, అనేక ప్రాంతాలు నాతో తిరుగుతున్నారండి కుటుంబాలతో, ఒక 5గురు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే యేసు దేవుని కుమారుడని నువ్వు ఒప్పుకుంటావో, దేవుడు నీలో ఉంటాడు. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడో. ఈ ప్రజల సపోర్ట్ నీకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ సాక్షాత్తు దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు, అమ్మా నీ తండ్రి నా తండ్రి. ఇప్పుడు యేసు ప్రభువుకే తండ్రి దేవుడైతే మళ్ళీ ఇంకో దేవుడు అని అంటావేంటి నువ్వు? నేను అందుకే మొట్టమొదట ప్రసంగంలోని సంగారెడ్డిలో నాకు ఇచ్చినప్పుడు ఒక ప్రశ్న వేశాను క్రైస్తవ ప్రపంచానికి. ఇంతవరకు నాకు సమాధానం చెప్పలే. మీరు యేసే దేవుడు అని చెప్పాలనుకుంటున్నారా క్రైస్తవులారా? యేసే దేవుడు అని చెప్పాలనుకుంటున్నారా? యేసు కూడా దేవుడు అని చెప్పాలనుకుంటున్నారా అన్నానండి. ఇంతవరకు నాకెవరూ చెప్పలేదండి. బైబిల్లో 4 పట్టుకొని నువ్వు పాకులాడుతున్నావు, మనుషుల బోధన రైట్ చేయాలనుకుంటున్నావే తప్ప దేవుని మనసు ఏంటి, దేవుని సంకల్పం ఏంటో ఈ ప్రజలకు అర్థం కాలేదండి. ఎంత బాధ కలుగుతుందో చెప్పండి. ఈరోజు దేవుణ్ణి ఎరగనివాడు మతోన్మాదిగా మారిపోయాడు. దేవుని నమ్ముకున్నవాడు కూడా దుష్కార్యాల్లో మునిగిపోయాడు. ఇక దేవుడు ఎవరిని రక్షించాలి చెప్పండి? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక సమస్తమును అనుగ్రహించుటకు, సమస్తమును మనకెందుకు ఇవ్వడం అంటున్నాడని ఒక్కసారి చూద్దాం. ఆ మాట చూసుకొని ప్రార్థన చేసుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32 నుంచి, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు ఇవ్వడండి అంటున్నాడండి. ఈ చిన్న చిన్నవి నీకెందుకు ఇవ్వడండి? సొంత కుమారుని చంపుకున్నాడండి మన కొరకు. ఎంత ప్రేమిస్తే మన చేసిన పాపాలకు ఆయన చంపుకున్నాడు. అది తండ్రి ప్రేమ. ఆ ప్రేమను కళ్ళకు కట్టినట్టుగా చూపించాడండి యేసుప్రభు. దేవుడు నాకంటే గొప్పవాడు అని మాట్లాడాడండి. మనుషులందరికంటే నేను గొప్పవాడిని రైటే, కానీ నాకంటే గొప్పవాడు ఎవరో తెలుసా? దేవుడు అని అన్నాడండి. ఇక్కడ మనుషులు చిన్నది చేసి దేవుడు అనిపించుకోవాలనుకుంటున్నారు. ఏమా కాదా? అవునా కదా? మొన్న కరోనా టైంలో హైదరాబాద్లో ఒక కుర్రోడికి ఆక్సిజన్ అందక చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒకడు వచ్చి, రే నువ్వు ధైర్యపడ, మాకు వీళ్ళు నీకు సహాయం చేయరు, ఎవరికి చేయాలో వాళ్ళతోనే చెప్తానని వెంటనే ఆరోగ్య శాఖ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కింద ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటెల రాజేంద్ర ప్రసాద్ గారు చేస్తున్నారు. ఆయన నెంబర్ ఎట్టతో సాధించాడు చేసి ఫోన్ కొడితే, ఆ కుర్రోడు మీరు ఏం చేస్తారో తెలియదు, ఎక్కడ తెస్తారో తెలియదు, ఆక్సిజన్ వాడు బతకాలన్నాడండి. ఆక్సిజన్ అందగానే బ్రతికాడండి. వాడు 2వ రోజు పోస్ట్ ఏమని పెట్టాడు తెలుసండి? నన్ను రక్షించిన ఈటెలే నా దేవుడు అని ఇచ్చేసాడండి స్టేట్మెంట్. ఎవరు దేవుడు? ఈటెలే నా దేవుడు అన్నాడు. సోను సూద్ తెలుసు కదండి, రియల్ హీరోలో రియల్గా అతను విలన్ పాత్రలు చేశాడు. కానీ అతను రియల్ హీరో. తన సంపాదించిన కష్టాన్ని వలస వచ్చి పని చేసుకుంటున్న హైదరాబాదు అనేక ప్రాంతాల్లో ఉన్న వలసదారులు కుటుంబాలు కోల్పోయారు. వెహికల్స్ లేవు, ఎలా వెళ్ళాలి, భార్య ఏంటి, పిల్లలేంటి, కుటుంబం ఏంటి అని అందరూ, గవర్నమెంట్ కూడా ఏ సహాయం చేయలేకపోతుందన్న ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడు సోను సూదును ప్రేరేపించి వాళ్ళకి బస్సు మీద సోను సూద్ బొమ్మ, రైలు మీద సోను సూద్ బొమ్మ, విమానం మీద సోను సూద్ బొమ్మ. మీరు యూట్యూబ్లో కొట్టుకోండి కావాలంటే. వాళ్ళందరూ ఏం చేశారు అదంటే, సోను సూద్ని దేవుణ్ణి చేశారు. సోను సూద్కి ఒక గుడి కట్టారు. ఇప్పుడు మనుషులందరినీ రక్షించటానికి వచ్చాడు కనుక యేసు ప్రభువును దేవుడు అంటే, ఈ సోను సూద్ లాంటి వాడా దేవుడు యేసు ప్రభు? లేదు, ఈ ఈటెల రాజేంద్ర ప్రసాద్ లాగా యేసుక్రీస్తు రక్షించాడు కనుక దేవుడు అంటున్నావా?
ఈయన పంపించిన ఆయన్ని దేవుడని గ్రహిస్తావా? ఏది నువ్వు గ్రహిస్తావు? సహోదరులారా, కళ్ళు తెరవండి. మీ మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసిన ఈ యుగ సంబంధమైన దేవతను గురించి ఆలోచించండి. ఈ లోక రాజ్యాలన్నిటిని వాడే వెళ్తున్నాడు. ఈరోజు క్రైస్తవులు కూడా చూడండి, సంఘాల్లో ఈయనకు ఓటేయండి, ఈయనకే ఓటేయండి, రాబోయే విపత్తులు తప్పించుకోవాలి, నువ్వెవడ ఈయనకు ఓటేయాలని చెప్పటానికి. అంటే మాకు కష్టాలొద్దు, శ్రమలొద్దు, సుఖంగా కాలు మీద కాలేసుకొని బతుకుదాం. క్రైస్తవుడైనందుకు బాధ అనిపించాలని దేవుడు చెబితే, అనేక శ్రమలు అనుభవించి మనం పరలోకం వెళ్ళాలని పౌలు చెబితే, ఈరోజు శ్రమలు వద్దంటున్నారు, సుఖాలు, మమ్మల్ని సుఖంగా పరిపాలించే నాయకుడు, ఆయన రాజులను నియమించేది దేవుడు. నువ్వెవడవే నీ వీళ్ళకి ఓటేయండి అని చెప్పడానికి? నువ్వెవడవయ్యా? ప్యాకేజీ తీసుకుంటున్నావా? ప్రతి సేవకుడు పిలిపియటం, అయ్యా నీకు ఓటేస్తాం, సంఘం అంతా వేస్తాం, నీకు ఏం చేస్తాం అంటే నాకేడ మందిరం కట్టి అంటున్నాడు. ఒకళ్ళైతే ప్యాకేజీ తీసుకుంటున్నారు. దేనికండి ఇవన్నీ? క్రైస్తవుడిగా నువ్వు చెప్పాల్సింది ఏంది? ఆత్మల భారము కలిగి వీరందరి కొరకు నువ్వు ప్రయాసపడవలసిన వాడివి. ఈరోజు నువ్వే డబ్బు కోసం, సుఖం కోసం, పదవి కోసం ఈరోజు బోధ మార్చి వాళ్ళను కూడా నిత్య నాశనానికి నడిపిస్తున్నారు. కనుక ఈ సత్యాన్ని గ్రహించండి, బైబిల్ నమ్మండి, ప్రతి ఒక్కరు బైబిల్ చదవండి. యవనస్తులారా, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకును రాయిచున్నాను. ఆ రోజులో యవనస్తులు దుష్టుని జయించారు. ఈరోజు యవనస్తులు ఖాళీ దొరికితే తల్లేటండి సెల్ ఫోన్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, గంటలు. మొన్న ఒక తల్లి అంటుంది, అమ్మ పొద్దుగూకులా తల్లి ఫోన్ చూసేది, వద్దురా కొంచెం గ్యాప్ ఇరా నాన్న అంది, కోపం పుట్టించకుండా. సెల్ ఫోన్ చూడొద్దంటవా నువ్వు, నన్ను సెల్ ఫోన్ చూడొద్దంటవా అని ఆవేశంలో వెళ్ళి బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోయిందండి. తల్లి ఒక మాట అనకూడదా? 9 మాసాలు కని మోసి తల్లి బిడ్డను కనేటప్పుడు ఆ బాధ మీకు తెలుసండి. 270 ఎముకలు ఇరిగితే ఎంత బాధ ఉంటుందో ఆ పేను ఆమె అనుభవించింది అంటండి. అలాంటి బాధలు పడి బిడ్డను కానీ పెంచి పోషిస్తే తన ఇష్టాలే నీ ఇష్టాలే తన ఇష్టాలుగా తిన్నా తినకపోయినా నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలన్నా ఆ తల్లికి గుండె కోత, కడుపు కోత మిగిల్చావు కదమ్మా. ఈరోజు పిల్లలు వింటున్నారా? నిన్ను కని పెంచి పోషించిన తల్లిదండ్రులనే పట్టించుకోలేనివాడివి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నువ్వు అబద్ధికుడు రా అంటున్నాడండి దేవుడు. అందుకే బైబిల్లో ఉన్నవి నమ్మండి, దేవుని కొరకు బ్రతకటానికి మంచి నిర్ణయాలు తీసుకోండి. ఈ సభల వలన నా జీవితంలో మంచి మేలు చేశాడు, దేవునికి స్తోత్రం అని ఆయనకు కృతజ్ఞులై ఉండండి. ప్రతి ఒక్కరికి ఆశ ఉందనుకో, ఆశ కలిగిన వాడిని తృప్తిపరుస్తాడండి దేవుడు. నీకు ఆశే లేదనుకోండి, ఆయన ఏం చేయలేడండి. ఒక అన్న అంటున్నాడు తమ్ముడిని, ఒరే నేను ఎట్టాగో నాకు చదువు అవ్వలేదు, నీ ద్వారా మన కుటుంబం పోషింపబడాలి, ఎన్ని కష్టాలైనా పడతాను, నువ్వు గొప్ప చదువులు చదవాలిరా, నీకేం కావాలంటే అది ఇస్తాను రా అంటే ఆ తమ్ముడు ఏమన్నాడు తెలుసా? అసలు ఈ చదువు అంటేనే నాకు ఇష్టం లేదన్నాడు. ఇంకేమైనా ఏం చేయగలరు చెప్పండి? అసలు మీకు పరలోకం వెళ్ళాలని ఆశ ఉందా? ఏమండి, ఎండ 45 డిగ్రీలు 50కి రాకతోలికి మాడిపోతున్నామే. సంఘంలో 1 గంట కరెంటు పోయేసరికి అండి అందరూ ఉక్కిరి బిక్కిరి అయితే వాక్యమే వినట్లేదు. కానీ యేసుప్రభు చెప్పిన మాట ఒకటి గుర్తొచ్చింది, నువ్వు పోవు పాతాళమున అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ పాతాళం ఏమన్నా మనకు గుర్తొస్తుందా? బోధకుని ప్రేమిస్తావా? మన గురువైన యేసుక్రీస్తును ప్రేమిస్తావా? ఎవరి కొరకు వస్తున్నావు? బోధకుని సంతోషపెట్టడానికి వస్తున్నావా? యేసు ప్రభువును సంతోషపెట్టడానికి వస్తున్నావా? ఎవరి బోధ రైట్ అనుకుంటున్నారు? బైబిల్లో ఉన్న బోధ రైట్ అనుకుంటున్నావా? నువ్వు విన్న బోధ రైట్ అనుకుంటున్నావా? ఏదో నువ్వే ఆలోచించుకోండి. ఈ రాత్రి మంచి నిర్ణయాలు తీసుకోండి. ఈ 3 రోజులు అద్భుతమైన మాటలు దేవుడు మీతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నా తర్వాత మాట్లాడే సహోదరుడు అనేక విషయాలు మీతో మాట్లాడతాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, దయగల దేవ, కృప కలిగిన